Very good morning. Welcome back to Kriyan Tech 0508 Kriyan Creations, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు thumbnail చూసారు కదా, మనకు విప్రోలో అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. thumbnail అదే. సో మరి అవి ఏంటి, ఎప్పుడు జరుగుతున్నాయి, ఏ డేట్, ఎక్కడ ప్లేస్ అనేది నేను డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరు ఎలిజిబుల్, ఎలా అటెండ్ అవ్వాలి అనేది. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే నా ఛానల్ చూస్తుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు ఎవరైతే ఉంటే మాత్రం కంపల్సరీ షేర్ చేసిన వీడియోస్ను, ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో కాబట్టి కొంచెం హెల్ప్ చేసినట్టయితే నాకు సపోర్ట్ చేయండి ఆ విధంగా. సో మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్తాం. చూడొచ్చు, మనకు విప్రోలో అయితే హియరింగ్ జరుగుతూ ఉంది. మనకు విప్రో వాకింగ్ ఇంటర్వ్యూస్ ఫ్రెషర్స్ అనమాట. విప్రో వాకింగ్ ఫ్రెషర్స్ ఫర్ ది రోల్ కస్టమర్ సపోర్ట్. మనకి ఏంది మ్యాక్సిమం ఇది కస్టమర్ సపోర్ట్ సంబంధించినటువంటి రోల్కి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది మనకు కోల్కతాలో వాళ్ళకి మాత్రమే అక్కడ అనమాట. సో మరి చూద్దాం. మరి విప్రో ఈజ్ ఏ లీడింగ్ గ్లోబల్ ఎండ్ టు ఎండ్ ఐటీ ట్రాన్స్ఫర్మేషన్ కన్సల్టింగ్ అండ్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ ప్రొవైడర్ అనమాట. అండ్ ఏ పైనీర్ ఇన్ ఇండియన్ మార్కెట్ విత్ డికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇదొకటి మనకి ఏంటంటే ఎంఎన్సీ కంపెనీ విప్రో, మీకు తెలుసు ఐటీకి సంబంధించింది. ఇందులో చాలా ఉంటాయి. దీనికి సంబంధించి కన్సల్టింగ్, బిజినెస్ సంబంధించి కానీ సాఫ్ట్వేర్, అంటే కొన్ని కంపెనీలకు టైఅప్ అయి ఉంటుంది. వాళ్ళ కస్టమర్ సేవలు అందించడానికి ఈ కంపెనీలకు టైఅప్ అయ్యింది, వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ కంపెనీలకు. సో వీళ్ళు హియరింగ్ చేసేటువంటి రోల్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకు కస్టమర్ సపోర్ట్ రోల్ అనమాట. విప్రో హియరింగ్ ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ది రోల్ ఆఫ్ కస్టమర్ సపోర్ట్. సో కస్టమర్ సపోర్ట్ సంబంధించినటువంటి రోల్ మాత్రం హియరింగ్ స్టార్ట్ చేశారు. జాబ్ డెసిగ్నేషన్ వచ్చేసి మనకు కస్టమర్ సపోర్ట్ రోల్ అనమాట. ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్స్, ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే మనకి ఇలా 0 to 3 years అనమాట. 0 నుంచి 3 years వరకు ఎవరున్నా కానీ అప్లై చేసుకోవచ్చు. మోర్ దెన్ 2 అప్లై చేసుకోవచ్చు, బట్ 0 నుంచి 3 అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సాలరీ అప్ టు మనకు 4.5 LPA ఉంటుంది, అంటే ల్యాక్స్ పర్ annum. సంవత్సరానికి మనకు 4.5 లక్షల వరకు అయితే సాలరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్కిల్స్ ఏమేమి ఉండాలి అని వీళ్ళైతే ఏం తీసుకుంటారు అంటే ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్, యాక్టివ్ లిజనింగ్, వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. వీళ్ళకి ఏంటంటే యాక్టివ్గా ఉండాలి, సర్వీస్, యాక్టివ్ లిజనింగ్, వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. సెకండ్ అంటే బిల్డింగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ విత్ క్లయింట్స్ అండ్ టీమ్ మెంబర్స్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ అండ్ రియబిలిటీ. అంటే వీళ్ళు ఏంటంటే మంచిగా ఖచ్చితంగా వర్క్ చేయాలి, వర్క్ని బట్టి నిజంగా ఎలాంటి తప్పు లేకుండా అనమాట. సో అబిలిటీ టు ఆస్క్ ప్రేయింగ్ క్వశ్చన్స్ అండ్ డిఫ్యూస్ అండ్ సెన్స్ సిచ్యువేషన్స్. వాళ్ళకి సంబంధించినటువంటి సిచ్యువేషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని అయితే సొల్యూషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్లకి, గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అండ్ డిసిజన్ మేకింగ్ స్కిల్స్ అనమాట. మనకు కరెక్ట్ టైం టు టైం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రకారం కరెక్ట్ టైంకి మనకు కాల్స్ తీసుకోవడం, వాళ్ళకి ఆన్సరింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్ హ్యాండ్లింగ్ అండ్ కంప్లైంట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్. కస్టమర్ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి, స్ట్రెంగ్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో అలాంటి స్కిల్స్ అంటే వాళ్ళకైతే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది, వాళ్ళకి ముందు ప్రియారిటీ ఉంటుంది. హైలీ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ అచీవ్ హై స్టాండర్డ్స్ ఈజ్ బోత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. సో ఇక్కడైతే మనకి ఏంటంటే హైలీ సెల్ఫ్ మోటివేటెడ్, అచీవ్ హై స్టాండర్డ్స్, అంటే మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి బోత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీకి సంబంధించినటువంటి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అబిలిటీ టు వర్క్ ఏ హై ప్రెషర్ టీమ్ ఎన్వైరన్మెంట్, రియాక్టింగ్ పాజిటివ్లీ టు చార్జ్ అండ్ అడాప్టింగ్ టు న్యూ ప్రాసెస్ క్విక్లీ. సో మనం అయితే ఏ వర్క్ చేయాలనుకున్నా కానీ దానికి టీం అయితే సపోర్ట్ ఉంటుంది. టీం ప్రెజర్ కాకుండా కంప్లీట్గా అయితే మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇబ్బంది లేకుండా వాళ్ళతో కలిసి, టీంతో కలిసి. సో షార్ప్గా అయితే వర్క్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన పని అయితే ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ కస్టమర్ యూజర్స్ అండ్ సెల్ఫ్ డ్రివెన్. సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే సీక్రెట్గా ఉంచాలి, ఎలాంటి బయట ఉండకూడదు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ని అయితే మనం సొంతంగా అయితే వాళ్ళని క్లారిఫై చేయాలి, వాళ్ళని సూటబుల్ అండ్ సాటిస్ఫై చేసేటట్టుగా. అడాప్టింగ్ చేంజ్ ఇన్ ది స్కినారియో అండ్ ఇంప్లిమెంటింగ్ లెర్నింగ్. సో అప్పుడున్న సిచ్యువేషన్కి వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ మాత్రం మీరు ఏమైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అయితే అప్పుడున్న సినారియోని బట్టి మీరు వాటిని సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయాలి, సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి అంటే వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని అయితే సాల్వ్ చేయాలి.
ఎనర్జీ లెవెల్ అండ్ పర్సనల్ రిలేషన్ బట్టి మీకు మంచి ఎనర్జీ లెవెల్స్ ఉండాలి, పర్సనాలిటీ కూడా మనం ఉండాలి అనమాట. అంటే చూడడానికి మనకు మంచిగా ఉండాలి, మన మాట్లాడే థింకింగ్ పవర్ కూడా మంచిగా పర్సనల్గా ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ అయితే మనకి ఏముందంటే మెయిన్గా ఆన్సర్ అన్ని కాస్ట్ ప్లాన్స్, ఐడెంటిఫై అండ్ అడ్రస్ దేర్ నీడ్స్, కంప్లైంట్స్, ఇష్యూస్ విత్ ప్రోడక్ట్ సర్వీసెస్. కస్టమర్ అయితే ఎవరైతే కాల్ చేస్తారో ఐడెంటిఫై చేసుకోవాలి క్లయింట్స్ని, వాళ్ళ అడ్రస్ రాసుకోవాల్సి ఉంటుంది, నీడ్స్, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ ఏమున్నాయి, ఇష్యూస్ ఏమున్నాయి, ప్రోడక్ట్స్ సంబంధించినవన్నీ రాసుకొని సర్వీస్ చేయాల్సి ఉంటుంది. Respond efficiency and accurately to customers, explaining possible solutions and ensuring that clients feel supported and valued. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా కస్టమర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని ఎంత తొందరగా వెళితే అంత తొందరగా పాజిటివ్గా క్లియర్ చేయడానికి అయితే మనం చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క మనం చేసేటువంటి ప్రాబ్లమ్ సాల్వేషన్ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఆ విధంగా అయితే మీరు వాళ్ళ యొక్క వర్క్ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మీరు engaging to inactive listening with clients, confirming or clarifying information and diffusing angry clients as needed. సో సమ్ టైమ్స్ కూడా ఏంటంటే యాంగ్రీ క్లయింట్స్ కూడా ఉంటారు కొందరు, కాబట్టి వాళ్ళకు కూడా మీరు మీ వేలో మీరు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది, సర్వీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు కోపడరు అని చెప్పేసి కోపడకుండా అలాంటి సెన్స్, అలాంటి ఎబిలిటీ, అలాంటి థింకింగ్, టాకింగ్ పవర్ కూడా మనకు ఉండాలన్నట్టు. యూటిలైజ్ సాఫ్ట్వేర్ డేటాబేస్ టిప్స్ అండ్ టూల్స్ అప్ టు క్రియేట్, మనకు సాఫ్ట్వేర్ టూల్స్ అని ఇస్తారు కదా, దాన్ని యూటిలైజ్ చేసుకొని మీ వర్క్ అనేది చేయాల్సి. Understand and strive meet to or exited agreed metrics while providing excellent and consistent customer service. సో మీరైతే మొత్తానికి కస్టమర్కి సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది, అది ఇన్ టైంలోనే. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్, ప్రోడక్ట్ సంబంధించి సాల్వ్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండర్స్టాండ్ కంపెనీ ప్రొడక్ట్ సర్వీస్ అండ్ పాలసీస్. సో కంపెనీకి సంబంధించి పాలసీస్, ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మీకు బిఫోర్ అయితే ట్రైనింగ్ ఉంటుంది కదా, అందులో మీరైతే అర్థం చేసుకొని ఆ వర్క్ని అయితే చేయాల్సి ఉంటుంది. Take a part in training and other learning opportunities to expand knowledge of this company and position. మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి కంపెనీ వర్క్ గురించి, ఒక జాబ్ గురించి మీకు ఆల్రెడీ ట్రైనింగ్, ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు దాని బేస్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఏ విధంగా కస్టమర్ కావాల్సిన సర్వీస్ని ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది, ప్రోడక్ట్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఇవ్వాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు ట్రైనింగ్లో. సో దాన్ని బట్టి మీరు వర్క్ చేసుకోవచ్చు, అంత ఈజీగానే ఉంటుంది. అయితే ఆల్ కంపెనీ ప్రొసీజర్ అండ్ పాలసీస్ మీకు అన్నీ అవన్నీ ఇస్తారు మీకు బిఫోర్ మీకు ఎప్పుడైనా. సో మనకైతే వాకింగ్ టైం వచ్చేసి 11:30 AM టు 1:30 PM అనమాట. వెన్యూ వచ్చేసి మనకు విప్రో కోల్కతా క్యాంపస్, సాల్ట్ లేక్ సెక్టార్ 5 KDC గేట్ నెంబర్ 2. ఇక్కడైతే మనకి ఇది ఇంటర్వ్యూ లొకేషన్ అనమాట. విప్రో ఇది కోల్కతా వాళ్ళకి మాత్రమే. కాంటాక్ట్ పర్సన్ అరా. సో ఇదైతే ఇది మనకైతే అడ్రస్ ఇచ్చారు, వెన్యూ విప్రో కోల్కతా క్యాంపస్, సాల్ట్ లేక్ సెక్టార్ 5 KDC గేట్ నెంబర్ 2. సో ఇక్కడైతే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. మనకు 11:30 AM నుంచి 1:30 PM వరకు అయితే. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అయితే కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ రిజిగ్నేషన్ మనకు IT సాఫ్ట్వేర్ సంబంధించి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీ ఉంటుంది. సో 100% అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారు ఎవరైతే ఉంటారో. సో ఈరోజు మనకి ఇది విప్రో హీరింగ్ అనమాట, కోల్కతాలో తిరుగుతూ ఉంది. సో అటెండ్ అవ్వండి, జాబ్ కొట్టండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.